2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు నమస్కారం సార్. సార్ ఒక కామెంట్ వచ్చిందండి. లీగల్‌గా వాళ్ళకి ఎప్పటి నుంచో కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ డౌట్ క్లారిఫై అవ్వాలి అండ్ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్ అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళ సమస్య అనంటే ఒక అమ్మాయి తను చదువుకుంటోంది. స్టేట్స్‌లో చదువుకుంటోంది. వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్నయ్య, వదిన మధ్య డిఫరెన్స్ వచ్చింది. సో వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి అంగీకరించుకున్నారు. కానీ ఈలోపు చాలా ఇష్యూస్ అంటే తనని మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా టార్చర్ చేశారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద, అత్తగారింటి అందరి పైన ఆ కోడలు కేస్ పెట్టింది. అయితే ఈ అమ్మాయి ఎప్పుడో చదువుకోవడానికి వెళ్ళిపోయింది. అసలు పెళ్ళైన తర్వాత సంబంధమే లేదు. కానీ తిన పేరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇప్పుడు తనేమో చదువుకుంటోంది. ఆ కేస్ తనకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? అసలు సంబంధం లేని వ్యక్తిని నా మీద కేస్ పెట్టడం ఏంటి అని చెప్పి తను అడుగుతూ ఉన్నారు. సో ఎలా చూస్తారు ఇది? ఎలా డీల్ చేసుకోవచ్చు? మీరు చెప్పింది నాకు తెలిసి 498 సెక్షన్ గురించి ఓకే. మీరు వాళ్ళు అడిగి ఉంటారు బహుశా. యాహ్! ఇప్పుడే మనకు జనరల్ ఏందంటే ప్రతి కుటుంబంలో మనకి ఇప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ 498 కేసులు అంటే బాగా పెరిగిపోయినాయి. అంటే అవునండి. చాలా విపరీతంగా విపరీతంగా వస్తున్నాయి. పెరిగిపోయినాయి అవి. సో 498 అంటే ఏంది, డెఫినేషన్ ఏంది అంటే 498 అంటే ఏంటంటే ఒక పెళ్ళైన అమ్మాయికి హ్మ్. అత్తగారింట్లో భర్త ద్వారా కానీ అత్తామామల ద్వారా కానీ హ్మ్. లేదా అదే కుటుంబంలో ఉన్న ఇతర కుటుంబ సభ్యుల వల్ల కానీ హ్మ్. ఫైనాన్షియల్గా కానీ లేదా ఎమోషనల్గా కానీ లేదా ఫిజికల్గా కానీ హ్మ్. హరాస్మెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటాన్ని 498 అంటారు. ఓకే. ఉమ్. హుహు. దీన్ని సాధారణ పరిభాషలో డౌరీ హరాస్మెంట్ కేసు అని హా! డౌరీ కేసు అని కూడా అంటుంటారు. ఓకే. డౌరీకి దీనికి జనరల్ సంబంధం లేదు. అంటే వరకట్న భేదింపులు దీనికి వరకట్న సంబంధం వేధింపులకి లేదు. సంబంధం లేదు. ఓకే. సో ఎందుకు ఇది డౌరీ కేసు కానీ వరకట్నం కేసు కానీ ఎందుకంటారంటే అదనపు కట్నం తెమ్మన్నాడు అని నన్ను వేధిస్తున్నాడు కాబట్టి అని చెప్పేసి 498 అంటారు. అచ్చా! ఓకే. జనరల్‌గా 498 ఏంటంటే అమ్మాయిని ఫైనాన్స్ పరంగా గానీ, మానసికంగా గానీ, శారీరకంగా గానీ హింసించడాన్ని 498 అంటాం. సో, ఇది ఎప్పుడైతే దీంట్లో మెయిన్ ఒక ప్రాబ్లమ్ ఏముంది అంటే దీంట్లో, ఇప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక ఐదుగురు ఉన్నారు. ఈ అమ్మాయి పోయి అక్కడ చేరిందనుకుందాం. చేరంగానే ఏదో ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్ రావచ్చు, లేదా అత్తాకోడళ్ళ మధ్యలో డిస్ప్యూట్ రావచ్చు. ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారు అంటే, ఇంట్లో ఉన్న అందరి పేర్లు పెట్టేస్తారు. అవును సార్. ఇప్పుడు అదే అలాగే ఇంట్లో ఉన్న అందరి జరిగింది పేర్లు. ఇష్యూలో గూడా. ఆ! ఒక్కొక్క ఎఫ్ఐఆర్‌లో ఐదుగురు కుటుంబ సభ్యులు, 8 మంది, 9 మంది, 10 మంది. ఓకే. వాళ్ళకి సంబంధం ఉన్నా కొంతమంది లేకపోయినా. పెళ్ళికి రాకున్నా కూడా వాళ్ళు ఫారిన్‌లో ఉన్నా కూడా వాళ్ళ పేర్లు కూడా పెడుతుంటారు. అబ్బా! ఆ! కొంతమంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినోళ్ళ వాళ్ళ పేర్లు పెడుతుంటారు. హ్మ్. సో, ఆ కుటుంబంలో ఎవరెవరు ఎక్కడెక్కడో ఉన్నా కూడా వాళ్ళందరి పేర్లు పెట్టేస్తుంటారు. హ్మ్. అది. సో, ఇక్కడ మరి ఒక 2 వాక్యాలుగా మనం 2 విషయాలు గమనిస్తే ఏమైతదంటే, మరి ఒక కుటుంబంలో ఉన్న సభ్యులందరూ హరాస్మెంట్ చేసి అందరూ చెడ్డవాళ్ళేనా? అంటే ఆ కుటుంబంలో మంచి వాళ్ళనేటోళ్ళే లేరా ఇగ? అది. అనేది ఒక ఒక క్వెషన్ అది సామాజిక పరంగా. సో, మనం టెక్నికల్‌గా మాట్లాడితే ఏమైతది? జనరల్‌గా ఎక్కడైనా ఒక 498 కేస్ పడ్డప్పుడు, హ్మ్. ఇతరు సంబంధం లేని వ్యక్తుల మీద పేర్లు పెడతారు జనరల్‌గా. అంటే అవును. పెళ్లి చేసుకొని ఎప్పుడో వెళ్ళిపోయినోళ్ళ పేర్లు గాని, వాళ్ళ వాళ్ళ మొగుళ్ళ పేర్లు గాని, వాళ్ళ భార్యల పేర్లు గాని, లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉన్నోళ్ళ పేర్లు గాని, విదేశాలలో ఉన్న పేర్లు గాని పెడుతుంటారు జనరల్‌గా. హ్మ్. సో, పెట్టినప్పుడు ఏమైతది అంటే వాళ్ళకి ప్రాసెస్ చాలా మందికి తెలవక, దానివల్ల ఏం చేస్తుంటారంటే ఆ పేర్లు అట్నే ఉండిపోతుంటాయి. ఇప్పుడు ఉండిపోయి ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళ క్వెషన్ కూడా అదే సార్. అదే. ఏం చేయాలని అడుగుతున్నారు. ఉండిపోయి ఏముంది? వాళ్ళకి అర్థం గాక, ఆ! సరైన ఎక్స్‌పర్ట్ లీగల్ నాలెడ్జ్ లేక, దాంతోని వాళ్ళు చాలా ఇబ్బందులు పడి, యాహ్! వాళ్ళకి షార్ట్ షీట్‌లో పేరు పడి, తర్వాత ఎల్ఓసి రిలీజ్ అయిపోయి, వాళ్ళకి హ్మ్. పాస్‌పోర్ట్‌లు రెన్యువల్ గాక, హ్మ్. వాళ్ళు ఇండియా రాలేక వచ్చిన ఇదొక ప్రాబ్లమ్. రకరకాల ప్రాబ్లమ్స్‌తోని ఉండిపోతారు. హ్మ్. సో, మాకేం సంబంధం లేదు. కొంతమందయితే మాకేం సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని మా పేరు పెడితే మేమేం చేస్తామని వాళ్ళు హ్మ్. సరైన లీగల్‌గా సంబంధించిన చర్యలు తీసుకోకుండా అట్నే ఉండిపోతారు. అంటే ఇప్పుడు ఇలా కేస్ పెట్టినప్పుడు సార్ ఆ పర్సన్ ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు రావాల్సి ఉంటుందా అండి? ఎక్కడైనా గాని వేరే స్టేట్స్‌లో ఉన్నవాళ్ళు? రావాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏం చేస్తున్నారంటే ఎవరైనా అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా గూడా ఏందంటే ఇప్పుడు మనకు 41 ఏ సీఆర్‌పీసీ నోటీస్ అని ఒకటుంది. ఓకే. వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఈమెయిల్ ఐడీ తీసుకోనో, హ్మ్. లేకపోతే వాళ్ళ వాట్సాప్ తీసుకోనో వాళ్ళు అది ఈమెయిల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ పంపిస్తున్నారు. ఓకే. ఓకే. ఇది పంపించినప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది పంపించినప్పుడు తీసుకొని సరదాగా ఉంటున్నారు తప్ప, హ్మ్. అక్కడ లీగల్‌గా తీసుకోవాల్సిన చర్యలేం తీసుకోవడానికి. యాహ్! వాళ్ళ పేరు ఇప్పుడు తీసేయడానికి. దాని ఆ! గురించి మాట్లాడదాం సార్. అంటే ఇది ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అసలు అలాంటి స్కోప్ ఉంటుందంటారా 498లో కేసులు? అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఉండదు. ఓకే. ఎప్పటిదాకా అంటే జనరల్‌గా ఏందంటే చట్టంలో అప్ టు 7 ఇయర్స్ శిక్షలు పడే సెక్షన్‌లు ఉన్నంత వరకు అరెస్ట్ చేసే అవకాశం లేదు. హుహు. కానీ ఆ వ్యక్తి పారిపోతాడు. హ్మ్. దేశాన్ని వదిలిపెట్టి పారిపోతాడు.
లేకపోతే సాక్షుల్ని మాయం చేసే సాక్ష్యాధారాలను మాయం చేసే అవకాశం ఉంది, సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక ఫీల్ అయితే అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. సో అప్పుడు అప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఫారిన్ లో ఉండి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు రాకున్నా కూడా వీళ్ళు ఎల్ఓసి రిలీజ్ చేసి అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. ఓకే. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పిలుస్తారా సార్? వాళ్ళు పిలిచే అవకాశం ఉంటుంది. పిలిచినప్పుడు కంపల్సరీ రావాలా. సో ఎప్పుడైతే నీకు 41 ACRPC నోటీస్ ఇస్తారో దానికి మీరు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలా. ఎప్పుడైతే ఇవ్వాలి, ఎవరు ఇవ్వరు, నోటీస్ తీసేసుకుని సంబంధం లేదు కదా సంబంధం లేదనటము, లేకపోతే మధ్యవర్తులు కానీ లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మీకు సంబంధం లేదు కదా ఆ పెడితే పెట్టుకుని లే కోర్టులో చూసుకుందామని అంటారు. డే 1 నుంచే దాన్ని కనుక ప్రాసెస్ కరెక్ట్గా చేయగలిగితే ఒకటి రిప్లైకి డీటెయిల్డ్గా రిప్లై ఇస్తూ ఏమని ఇవ్వాలి సార్ రిప్లై? ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి వాళ్ళు ఏవైతే మన మీద ఆరోపణలు చేశారో వాటికి నాకు సంబంధం లేదు అని చెప్తూ డీటెయిల్డ్గా మనం రిప్లై ఇస్తూ తర్వాత దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కంపల్సరీ ఇవన్నీ పాటిస్తా నేను అని చెప్పేసి రాస్తే పేర్లు తీసేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ శిక్షల దాకా వెళ్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? ఇవి 498 కనుక ఎప్పుడన్నా శిక్ష కనుక రుజువు అయితే అప్ టు 3 years వరకు శిక్ష చేసే అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల వరకు శిక్ష చేసే అవకాశం ఉంటుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా 498 అక్యూజ్డ్ ఎవరున్నా కూడా వేసే అవకాశం ఉంటుంది. రెండోది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు సిఆర్పిసి నోటీస్ కి రిప్లై ఇవ్వడం ఒకటి, లేదా మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్క్వాష్ పిటిషన్ వేసుకోవడం రెండో పద్ధతి. మళ్ళీ ఎందుకంటే నాకు సంబంధం లేదు, పెళ్లికే నేను రాలేదు, లేకపోతే అసలు నాకు నేను ఫోన్ కాల్ చేయలే, పెళ్లికి రాలే, ఆ అమ్మాయితో నాకు సంబంధమే లేదు అని మనం ప్రూవ్ చేసుకోగలిగితే మళ్ళీ హైకోర్టు ఇన్స్టెంట్ గా స్క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. సార్ ఇవి మ్యూచువల్ డీలింగ్స్ ఉండవా? మాట్లాడుకుని ఇంకొకసారి కేసు అయిపోయిన తర్వాత అంటే జనరల్ గా ఏంటంటే ఎప్పుడైనా కూడా సరిదిద్దగలిగే డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి, లేదా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి భార్య భర్తల మధ్యలో. సో ఆ మిస్అండర్స్టాండింగ్స్ కనుక మనం కూర్చోబెట్టి వాళ్ళని సరిదిద్దగలిగితే మనం వాళ్ళని కలిపే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళు ప్రశాంతంగా అంటే ఎటువంటి కేసులు పెట్టుకోకుండా విడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏమైతే అంటే వీళ్ళు కలపడం కంటే కొట్టడం కంటే వాళ్ళ మీద వీళ్ళ చాడీలు, వీళ్ళ మీద వాళ్ళ చాడీలు, ఈ పక్కింటి వాళ్ళు చాడీలు చెప్పుకొని ఇదేదో పెద్దగా అయిపోయి వాళ్ళకి గడ్జ్ అంతా పెరిగిపోయి జరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారు కాబట్టి అంటే ఇది ఇండియాకి వర్తించింది కదా సార్, ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ కి సంబంధించింది. మరి అక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ అంటూ ఉంటుంది, అక్కడ వాళ్ళు సవాల్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు నేను వేరే కంట్రీలో ఉన్నాను నాకు సంబంధం లేదు అని చెప్పే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వేరే కంట్రీలో ఉంటున్నా అంటే కేసు ఇండియాలో పెట్టారు కాబట్టి నువ్వు ఏ కంట్రీలో ఉన్నా నువ్వు ఇండియన్ వ్యక్తివే కాబట్టి అకార్డింగ్ టు ఇండియన్ సెక్షన్స్ ప్రకారమే నువ్వు యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికాలో అక్కడ కేసు పెడితే మళ్ళీ అక్కడ చట్టాలు వర్తిస్తాయి. మళ్ళీ అక్కడ ఇప్పుడు చట్టం అనేది భూగోళాన్ని బట్టే ఉంటుంది. ఒక చట్టం చేస్తే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది అనుకుందాం, అది ఇండియాలో మాత్రమే వ్యాలిడ్, అది ప్రపంచంలో ఎక్కడ వ్యాలిడ్ కాదు ఇంకా. అది అట్లా చాలా మంది తెలియక ఏం చేస్తారంటే అమెరికాలో ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, ఇక్కడ పాస్పోర్ట్లు ఉంటాయి, పోయి అమెరికాలో డైవర్స్ తీసుకుంటారు. నువ్వు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకొని అమెరికన్ సిస్టమ్ ప్రకారం డైవర్స్ తీసుకుంటే ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? సో ఇండియాలో మళ్ళీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్ళైంది కాబట్టి మీరు కంపల్సరీ ఇండియాలో డైవర్స్ తీసుకుంటేనే ఇండియాలో ఉన్న రైట్స్ అన్ని మీరు కోల్పోతారు. రైట్. సో మొత్తానికి ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి అయితే 498A దీన్ని బట్టి వచ్చిన కేసు ఏదైతే ఉంటుందో సంబంధం లేకపోతే స్క్వాష్ వేసుకునే అవకాశం ఉంది, లేదా ఏదైతే మనకి నోటీస్ ఇచ్చి ప్రాసెస్ కనుక ఫాలో అయితే వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ తీసేసే అధికారం ఉంది. అది స్క్వాష్ పరంగా. ఫస్ట్ నోటీస్ పరంగా కనుక అన్ని మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే మనకు అక్కడనే పేరు తీసేసే అవకాశం. రిప్లై అయితే ఇవ్వాలి సార్. రిప్లై ఇవ్వకుండా మీరు ఏం చేయకుండా సరైన ఎక్స్పర్ట్ ని సంప్రదించకుండా అది ఒకవేళ షార్ట్ షీట్ అయింది అనుకుందాం, ఎఫ్ఐఆర్ స్టేజ్ లో మీరు స్క్వాష్ చేసుకోవచ్చు, షార్ట్ షీట్ అయిన తర్వాత స్క్వాష్ చేసుకోవచ్చు. ఈ రెండు కాకుండా మళ్ళీ లోయర్ కోర్టులో డిశ్చార్జ్ అని కూడా వేసుకోవచ్చు. అన్ని పేర్లు తీసేస్తానికి ఇన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తుంటే ఈ ప్రొవిజన్స్ అర్థం కాకుండా డైలీ కోర్టుకు పోయి తిరిగి మళ్ళీ కోర్టు మీద బ్లేమ్ చేయడం, టైం వేస్ట్ చేసుకోవడం అంతా చేస్తుంటారు. అంటే సరైన అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మనకి పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటారు. రైట్ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి, నమస్కారం సార్. సో చూసారు కదా, మీకు కూడా లీగల్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి, వాటికి అడ్వకేట్ నాగేశ్వరరావు గారు సమాధానాలు ఇస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.